ఇక్కడ ఒకడు వెళుతూ ఉన్నప్పుడు దారిలో తన ఫ్రెండ్స్ కనిపిస్తారు. తన ఫ్రెండ్స్ కనిపించినాక తనకి పడ్డ ఒక కళ గురించి చెప్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ఫ్రెండ్స్ వీడి మాటల్ని నమ్మరు. ఎందుకంటే వీడేం చెప్తున్నాడంటే, నా కళలో ఒక చెట్టు వచ్చింది, ఆ చెట్టు చాలా పెద్దది, ఏం కోరినా కూడా ఆ చెట్టు ఇలాగే ఇచ్చేస్తూ ఉంటుంది, అలాంటి ఒక చెట్టు ఇక్కడే ఉందని నాకు అనిపిస్తుంది, సో మనం అందరూ అక్కడికి వెళ్దామని చెప్తాడు. ఫ్రెండ్స్ కూడా ఓకే అక్కడికి వెళ్ళి పరీక్షిస్తామని అనుకుంటారు. ఆ తర్వాత పదండి అని అందరినీ ఇతను ఫ్రెండ్స్తో సహా ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. దారిలో వెళ్తూ ఉండగా మాట్లాడుకుంటూ వెళ్తారు. మీరు ఏదైనా అడగండి, ఆ చెట్టు చాలా ఈజీగా ఇచ్చేస్తుంది, ఎవ్వరికి కాదనదు అని వీడు చెప్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్ అడుగుతాడు, ఏదైనా ఇస్తుందా, నాకు ₹1,00,00,000 కావాలి అని అడుగుతాడు. ఏదైనా సరే చాలా ఈజీగా ఇచ్చేస్తుంది అని వీడు చెప్తాడు. కాసేపు ఇలాగే మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత అదిగో అక్కడ ఉంది అదే చెట్టు అని చూపిస్తాడు. ఆ చెట్టుని చూసుకుంటూ అలాగే ముందుకు వచ్చేస్తారు. ముందుకు వచ్చి ఆ చెట్టు ముందర నించుంటారు. ఇందులో ఒకడు చెప్తాడు, ఇదంతా ఏమీ లేదు, అంత అబద్ధమే అని చెప్తాడు. అంతలోనే అతని ఫ్రెండ్ చెప్తాడు, ఏదైనా సరే వచ్చాం కానీ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, వస్తే సక్సెస్ వస్తుంది కదా అంటాడు. కావాలంటే రండి, ముందుకు రండి చూడండి, ఏదైనా అడగండి తెలుస్తుంది అని చెప్తారు. ఆ తర్వాత తీసుకొచ్చిన వాడు వెళ్ళి అడుగుతాడు, నాకు ఒక ఐఫోన్ కావాలి అని. అది ఇవ్వదు. అందరూ నవ్వుతారు, వెక్కిరిస్తూ మాట్లాడతారు. ఆ తర్వాత ఇతను, రుక్కో జరా సబర్ కరో, కొంచెం ఆగండి, హలో చెట్టు ఏదైనా మాట్లాడు, నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు కదా నువ్వు, హలో పొం ఓకే నా మాట వినట్లేదు, మీలో ఎవరైనా వచ్చి ట్రై చేయండి అని వాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలుస్తాడు. ఆ తర్వాత వీడొచ్చి నేను ట్రై చేస్తాను అని వస్తాడు. వీడొచ్చి ట్రై చేయగానే అక్కడ నుండి ఒక చెయ్యి వస్తుంది. ఆ చెయ్యిని చూసిన వీళ్ళు చాలా ఆశ్చర్యమైపోతారు అండ్ కొంచెం భయపడతారు కూడా. అప్పుడు అందరినీ తీసుకువచ్చిన వాడు అంటాడు, చూడండి నేను చెప్పలేదా, పదండి ఏదైనా కోరుకుందామని వస్తారు. అప్పుడు ఈ పిల్లగాడు అడుగుతాడు, నీకు అడగడం రాదు, జరుగు నేను అడుగుతాను అని అందులో గ్రూప్లో ఉన్న ఒక్కడు వచ్చి అడుగుతాడు. అప్పుడు వాడు అడుగుతాడు, నాకు ఒక ల్యాంబర్గిని కార్ కావాలని. ఆ చెట్టు ఇతనికి ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తుంది. అందరూ షాక్ అవుతారు. అప్పుడు చెట్టు చెప్తుంది, ముందు వెళ్ళి ముఖం కడుక్కునిరా, ఆ తర్వాత వరం అడుగు అని. ఆ తర్వాత ఇంకొకడు ట్రై చేస్తాడు, నాకు ఒక క్వార్టర్ కావాలని. అప్పుడు ఇది ఖాళీ అయిపోయిన ఒక క్వార్టర్ డబ్బాని ఇస్తుంది. అప్పుడు వీడు తిట్టుకుంటాడు, ఇలాంటి చెట్టు కలలో వచ్చి ఏదేదో ఇచ్చింది, ఇదేం ట్రైల్ ఇచ్చేస్తుంది అని. అప్పుడు చెట్టు చెప్తుంది, ముందు ఒక స్టింగ్ తాగి పడుకో, దాన్ని తట్టుకోవడమే ఎక్కువ, నీకు క్వార్టర్ కావాలంట అని అంటుంది. అంతలోనే ఇంకొకడు వచ్చి నేను అడుగుతానని అడుగుతాడు. వాడు ఒక లెగ్ పీస్ అడుగుతాడు. అప్పుడు ఒక కర్రని విసురుతుంది. దాన్ని చూసిన వీళ్ళు చాలా కోపంతో మాట్లాడతారు, ఈ చెట్టుని నరికేయాలి, ఇదొక అబద్ధపు చెట్టు, నీ కళ అంతా కళనే, ఇదేమీ ఇవ్వదు, మేమొకటి కోరుకుంటే ఒకటి ఇస్తుంది అని చాలా కోపం పడతారు అండ్ చెట్టుకి చాలా తిడతారు. అప్పుడు వీడు కోపంతో, కొడ్లిని తీసుకురండ్రా, ఈ చెట్టుని నరికేద్దాం అని అంటాడు. అప్పుడు చెట్టు మాట్లాడుతుంది, రే స్వార్థ పౌరులారా, మీ గురించి మీరు అడుగుతున్నారు, ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క చెట్టుకి ఒక్క మగ్గు నీళ్ళైనా వేసారా? ముందు స్వార్థాన్ని వదిలేసి చాలా మంచిగా బతకడం నేర్చుకోండిరా, వెళ్ళండ్రా.